గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వికలాంగుల ఆకాంక్షలు నెరవేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని తీసుకొని మంత్రివర్గ సమావేశంలో కూడా తీర్మానం చేసి వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రకటించాల్సినటువంటి అవసరం, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి అవసరాన్ని కూడా ఈ రోజు మేము ఉందని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగులు ఈ రోజు సమాజంలో అత్యంత వివక్షకు గురవుతున్నారు, ఎలాంటి అవకాశాలు లేకుండా జీవిస్తున్నారు. ఈరోజు కేవలం పెన్షన్దారులుగా మాత్రమే గుర్తించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అలా కాకుండా చట్టసభలో కూడా వికలాంగులు రిజర్వేషన్ కల్పిస్తే ఆత్మగౌరవంతో వారి సమస్యలు వారే మాట్లాడుకొని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే ఈరోజు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడం కోసం కూడా మేము రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని సదస్సు పెట్టి వాళ్ళ మద్దతు, వాళ్ళ వైఖరి ఏంటో అడగాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఆ రకంగా సదస్సు కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నాం. వికలాంగులు సమాజంలో అన్ని రకాల వివక్షకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వం హక్కు కూడా ఎక్కడ లేదు. ఉదాహరణకు ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలన్నా, బస్టాండ్లకు వెళ్ళాలన్నా, లేదంటే ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి యాక్సెసిబిలిటీ అనేది ముఖ్యంగా వికలాంగులకు కలగదు. అట్లాగే మనం ఎక్కే ప్రభుత్వ వాహనం, బస్సులు కావచ్చు, లేదంటే తదితర అనేక వాహనాలు కావచ్చు, ఆ రకంగా వికలాంగులకు యాక్సెస్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా సమాజంలో రెండవ తరగతి పౌరుల్లాగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కూడా దూరం చేసే ఇప్పుడు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కానీ ఎక్కడ అమలు చేసేటువంటి పరిస్థితి జరగదు. వాళ్ళకున్న అన్ని హక్కులు ఉన్నాయి. సమాజంలో మనుషులుగా ఉన్నప్పటికీ కూడా సమాన మనుషులుగా గౌరవించేటువంటి ఈరోజు సమాజం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే వికలాంగులు రెండో తరగతి పౌరులాగానే ఎంతో మంది పిహెచ్డీలు, పీజీలు చేసిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా అవకాశాలు కల్పించకుండా ఇట్లాంటి వివక్షకు కూడా గురి చేసే పరిస్థితి కనబడుతుంది. అందుకే లోన్లు ఇచ్చే విషయం కావచ్చు, డబుల్ బెడ్ ఇచ్చే విషయం కావచ్చు, రకరకాల అంశాల్లో కూడా వికలాంగుల పట్ల తీవ్రమైనటువంటి ఆ రకమైనటువంటి వివక్ష కొనసాగుతుంది. ఈరోజు వికలాంగుల హక్కుల కోసం, చట్టాల కోసం పోరాటం చేసి సాధించుకుంటే వాటిని మళ్ళీ అమలు చేయడం కోసం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే తప్పితే ఈరోజు స్పందించే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కూడా లేరు. అందుకే వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా, ఏ రకమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ వరుసలో వికలాంగులకు న్యాయం చేయగలిగితే మాత్రమే ఈరోజు సమాజంలో ఆ రకంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మరింత అవకాశం కావాల్సిన అవకాశాలు దక్కాలన్నటువంటి వాళ్ళు ఇంకా ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి సమాజంలో కనబడుతుంది. కాబట్టి దివ్యాంగులకు, వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నాది డబుల్ పీజీ అయిపోయింది, డిఎడ్ అయిపోయింది. నేను ప్రెసెంట్గా కాకతీయ యూనివర్సిటీలో పీజీ అయిపోయింది, సికిం కాలేజ్లో ఒక పీజీ అయిపోయింది. నేను ప్రెసెంట్ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యాను మొన్నటి వరకు. తర్వాత ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వికలాంగులకు అంటే ఓన్లీ పెన్షన్దారులనే చూస్తున్నారు. ఇప్పుడు ఏమి ఇచ్చినా కూడా వీళ్ళకు తక్కువే. 6,000 పెన్షన్ అన్నారు, తర్వాత ఉచిత ప్రయాణం అన్నారు. కానీ అవి ఆ మాటల వరకే సరిపోయింది తప్ప ఇప్పటి వరకు అయితే అది జరిగిన దాఖలాలు లేవు. ఇంకొకటి రిజర్వేషన్లు, గ్రామాలలో సర్పంచులు ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థల రిజర్వేషన్లు దానికోసం మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లో కంపల్సరీ వికలాంగులకు అవకాశం కల్పిస్తే వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. వాళ్ళు పడే బాధలు రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ, ఎక్కడైనా అసెంబ్లీలో కానీ మాట్లాడడం వల్ల వాళ్ళ బాధలు అనేవి బయటకు వచ్చి మా ద్వారా బయటకు వస్తాయనే ఉద్దేశంతో మేము స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలని, అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు అన్నింటిలో ముఖ్యంగా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాతనే మిగతా వాళ్ళకి ఇచ్చేయాలనే డిమాండ్. ఒకటి 5% రిజర్వేషన్ అన్నారు, ఆ రిజర్వేషన్ కూడా ఎక్కడ అమలు కావడం జరగడం లేదు. ఇప్పుడు రాజీవ్ యువశక్తి అని ఒకటి లోన్స్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. దానికి మా డిమాండ్ ఏంటంటే దానిలో కూడా మాకు 5% రిజర్వేషన్లు తప్పకుండా కల్పించాలి. ఆ కల్పించిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఆ లోన్ సౌకర్యం కల్పిస్తే మేము ఉపాధి అవకాశాలు, ఇప్పుడు నేను ఇంతగానో 2 పీజీలు చేసిన, డిఎడ్ చేసిన, ఇప్పటి వరకు కూడా ఉద్యోగం సాధించలేక ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నా. కాబట్టి అలాంటి లోన్లలో అవకాశం ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గ్రామాలలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి ఆ లోన్లు వచ్చే అవకాశం ఉన్నదని బాగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే వికలాంగులకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి 5% రిజర్వేషన్లు ఫస్ట్ ప్రియారిటీ ఏ పార్టీ కానీ సంబంధం లేకుండా వారికి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.